कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती करमूले तु गोविंदः ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం. అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనురాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి భాగ్యస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. ఇలా ఉండగా తృతీయంలో గురుడు, వ్యయంలో శని. ఏదైనప్పటికీ చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం. అంటే ఈ వారం టోటల్లీ మనం ఆలోచిస్తే బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైన వ్యవహారాలు కనపడుతున్నాయి. అంటే లాభంలో రాహు ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు సాధించగలిగిన వార ప్రారంభం పెద్దగా యోగదాయకంగా లేదు. వారం మధ్యలో వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వారాంతం కార్యజయం, ఆర్థిక లాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, వారాంతం శుభవార్తలందడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యమైన వ్యక్తులతో చర్చించడం వారాంతం జరిగే అవకాశాలుగా ఉన్నాయి. మరి ఉద్యోగపరంగా మనం చూస్తే ఒత్తిడి ఉంటుంది. రాజకీయ పరంగా మిశ్రమంగా కనబడుతోంది. వృత్తుల పరంగా న్యాయవాదులు, సంచార వృత్తులు చేసేటువంటి వారు, ఇటువంటి వారికి అందరికీ కూడా మనం చూసినట్లయితే బుధవారం నుండి శనివారం వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే అన్ని రంగాల వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఓన్లీ కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు మాత్రం కాస్త ఇబ్బంది లేదు. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి కత్తి మీ స్వాములాగా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం కనబడుతోంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, అప్పుడే విజయం సాధించగలుగుతారు. అంచేత వ్యాపారాత్మకంగా కూడా చూసినా మనకి ఓన్లీ వారాంతం మాత్రమే ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడుతోంది, ఆర్థిక సర్దుబాట్లు కనపడుతున్నాయి. మనం ఇచ్చేవాళ్ళకి అందరికీ మనం ఇవ్వాలి, మనకు రావాల్సిన మాత్రం కాస్త చికాకులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే మనకి సంఖ్యల్లో 7, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవాను ఆరాధించడం, శని స్తోత్రం చదువుకుంటూ ఉండడం, ఇలా శనివార నియమం శని స్తోత్రం ద్వారా కాస్త విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. రాశి వారికి మనం చూసినట్లయితే అష్టమంలో ఉన్నాయి గ్రహాలన్నీ. అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయండి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారికి అనుకూలం ఏమిటి అంటే గురుడి యొక్క బలం మాత్రం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అంతే కదండి. లాభంలో శని ఉన్నాడు, శని కూడా అంతే. శని గురుశలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయగలుగుతారు. అయితే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. వారాంతం వల్ల ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. కాస్త పనుల్లో ఆలస్యమైన ఆర్థిక డెవలప్మెంట్స్, శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, మానసికమైన ప్రశాంత వాతావరణం అంతా వారాంతంతో.
వారం మధ్యలో మనం అంటే కిట్టని వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కుతంత్రపు ఆలోచనలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారి విషయంలో వారు రెచ్చిపోయారు కదా అని మనం రెచ్చిపోకుండా నిదానంగా చక్కగా మాట్లాడితే అనుకూలమైన ఫలితాలు కూడా లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉండవు. మంచి బాగా చేయగలరు అనిపిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వృత్తుల పరంగా కూడా చూసినట్లయితే సమాజంలో ఆ వృత్తుల్లో నైపుణ్యం, కళా నైపుణ్యం, వాటిలో నైపుణ్యత ద్వారా మీకు మంచి పేరు, ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా చూసినా మనకి పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అలాగే సంచార వ్యాపారస్తులకి, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగనే మనం చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, షేర్స్, ఐటీ రంగం కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉన్నది. అంజాతీయ రాశి వారికి ఈ వారం వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహకరంగా ఉన్నది. ముఖ్యమైన పనులు చేయండి. మరి సంఖ్యల్లో 5 వాడండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో అమ్మవారిని పూజించండి. శుక్రవారం అమ్మవారికి చక్కని మాష చక్రాలు వేసి నైవేద్యం పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకు చెప్పకుండా చెప్పాలి అన్నట్లయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. మరి ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థాన సంచారాల్లో వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం స్వల్పమైన వివాదాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సప్తమంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి సప్తమంలో. పెద్దగా ఉపయోగం ఏముంటుంది వాటి వల్ల ఉపయోగం లేదు. మరి గురుడు చూస్తే పెద్దగా ఆయన కూడా జన్మంలో గుడు. ఇలా గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడడం ద్వారా ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు చెప్పాలి అన్నట్లయితే వారపు మధ్యలో మాత్రమే ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం నిదానంగా ఉండడం మంచిది. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి. మంచి ఆలోచనలతో చేయండి. భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు చక్కగా నడవడం చాలా మంచిది. ఏ పనైనా చేయగలం, ఎలాగైనా చేయగలం మాత్రం అనుకోకండి. పని మీద అశ్రద్ధ వహించకండి. శ్రద్ధ అనేది తప్పనిసరిగా అవసరం. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు కూడా ఈ గ్రహములన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నప్పుడు మరింత శ్రద్ధతో ప్రతిదీ ఆలోచించడం చాలా అవసరం. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. అలా అని చెప్పి ప్రోత్సాహము ఉండదు. రాజకీయ పరంగా కూడా అదే పరిస్థితి. వృత్తుల పరంగా చూస్తే ఏదో అప్పటికప్పుడు సరిపోయేటువంటి అవకాశాలే లభిస్తాయి. విశేష అవకాశాలు వృత్తుల వారికి లేదు. వ్యాపార పరంగా కూడా కంటిన్యూగా ఏ వ్యాపారం చేస్తున్నామో వ్యాపారం లాభిస్తుంది తప్ప కొత్త కొత్త వ్యాపారాదులు మాత్రం ప్రస్తుతం అవకాశాలు లేవు. సంఖ్యల్లో ఎక్కువగా మీరు 6 వాడండి. రంగుల్లో ఈ వారం తెలుపు వాడండి. ఈ వారం మీరు తప్పనిసరిగా ఆరాధించవలసిన దైవం శివారాధన. దానం చేయవలసినటువంటి విషయం వస్తే తప్పనిసరిగా శనగలు దానం చేయడం కానీ, ఆవుకు పెట్టడం కానీ, శనగపిండితో చేయబడిన ద్రవ్యాలు, పదార్థాలని గురువారం నాడు పంచిపెట్టడం కానీ మంచిది. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా చంద్రబలం, రవి, కుజ, శుక్ర 4 గ్రహాలు బలం, ఆత్మస్థైర్యం, స్థిరాస్తి డెవలప్మెంట్స్, విందులు వినోదాల్లో పాల్గొనడం, మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉండడం ఉన్నది. ప్రధానమైన గ్రహాలు శని, బుధుడు, శని, గురుడు, రాహువులు పెద్దగా అనుకూలంగా లేకపోయినా మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉండడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే ఈ వారం మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్ని విషయాలు శ్రద్ధగా వింటారు, శ్రద్ధగా ఆచరిస్తారు, శ్రద్ధతో ముందుకు పెడతారు, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పెద్ద పెద్ద పనులు అవ్వవు కానీ సామాన్య పనులకైతే మాత్రం ఏ విధమైన ఇబ్బంది
ఈ వారం మీకు ఉండదు. ఎంచేత అంటే వార ప్రారంభంలో కార్యజయం, వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యం, వారాంతం అన్నింటా విజయం సాధిస్తారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు కాస్త అవకాశాలు లభిస్తాయి. వృత్తుల్లో కూడా ఆయా వృత్తుల్లో కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతోంది. ఈ వృత్తుల్లో కూడా ఆడిట్ వ్యవహారాలు, అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్, జనరల్ కిరాణా, అలా చిన్న చిన్న వృత్తులు చేసేవారు, సంచార వృత్తులు చేసేవారు, పబ్లిక్ రిలేషన్స్, ఇటువంటి వారందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఈ వారం కనబడుతోంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతి పని కూడా చేస్తారు. చాలా నిదానంగా ముందుకు పెడతారు. విజయం తప్పనిసరిగా సాధిస్తారు. రాజకీయంగా పెద్దగా అనుకూలంగా ఉండదు. వ్యాపారపరంగా నూతనమైన వ్యాపారాలు పెట్టడానికి ఆలోచించాలి, కానీ సామాన్యమైన వ్యాపారానికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు. అందుచేత ఈ వారం ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మరి ఎవరిని ఆరాధిస్తారు అంటే దత్తాత్రేయుడిని ఆరాధించండి. మరి దానాల్లో మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఉలవల దానం చేయండి, గోసేవ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో మరి ఈ చంద్ర సంచారం, ఒక్క గురుడు ఒక్కడే అనుకూలం, గురుడు ఒక్కడు లాభస్థానంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అష్టమంలో శని ఉన్నాడు, పంచమంలో చూసినట్లయితే రవి, బుధ, కుజ, శుక్రులు 5 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. 4 గ్రహాలు ఏదైనా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పటికీ ఎంతటి పన్నైనా మీ యొక్క గురు బలం చేత, పబ్లిక్ రిలేషన్స్ అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. చేత ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, మంచి ఆలోచనతో చేయండి. ప్రతి పని కూడా మనం మంచి ఆలోచనలు అనేవి ఏర్పరచుకోవడం చాలా మంచిది. తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అంటే శాటర్న్ ప్రభావం వల్ల, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వలన రూపాయి వస్తే రూపాయి ఖర్చు అయిపోయేటువంటి స్థితి కనపడుతోంది. అంచేత మీరు దాచే స్థితి లేదు. పబ్లిక్ రిలేషన్స్లో కూడా శ్రమతో కూడినటువంటి విజయాలే మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప శ్రమ లేకుండా సులభంగా మాత్రం వచ్చే అవకాశాలు లేవు. అంచేత కీర్తి ప్రతిష్టలు పెరిగినా, ఆర్థిక డెవలప్మెంట్స్ పెరిగినా, పబ్లిక్ రిలేషన్స్ పెరిగినా, ఎన్ని పెరిగినా కూడా శ్రమ అన్నది కూడా తప్పనిసరిగా మీ కూడానే ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా ఒత్తిళ్లు పెరుగుతాయి. రాజకీయ పరంగా కూడా తీరిక లేని పని ఉంటుంది. వృత్తుల పరంగా చూసిన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కనపడుతూ ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూస్తే శ్రమతో కానీ లాభాలు రావు. అంచేత వ్యాపారస్తులు కూడా చాలా కష్టపడవలసిన పని ఉంటుంది. షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు, ఐటీ రంగం వారు నిదానంగా ఉండాలి. మిగిలిన రంగాల వారికి గృహోపకరణాలు వారికి పర్వాలేదు. అయితే ఈ రాశి వారు మరి గురుబలం ఉండడం చేత కార్యజయం, మిగిలిన గ్రహాలన్నీ కూడా బలం సామాన్యంగా ఉండడం వల్ల మిశ్రమైనటువంటి బలాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా సంఖ్యలో 1 ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శనివారం నాడు తైలాభిషేకం చేయండి. శనివారం నాడు నువ్వులు, నల్లతువాలు, స్టీల్ గ్లాసు దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. శనిని ఆరాధించాలి. ఈ కన్యారాశి వారికి కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు 4 గ్రహాలు 4 చతుర్థంలో ఉన్నాయి. అంచేత పెద్దగా ఉపయోగపడలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఒక్క రాహు ఒకడు, షష్ఠ రాహు ఆయన ఒకడు ఉపయోగంలో ఉన్నాడు. ఇంక కాస్త చంద్రుడు కూడా చెప్పాలంటే పర్వాలేదు. ప్రారంభంలో, వారాంతంలో ఉపయోగం. అంటే గత 4 వారాల కంటే ఈ వారం కొన్ని పనులు, ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండవు. విందు వినోదాల్లో పాల్గొంటామనుకుంటారు, ఏదో రకంగా వెళ్ళలేకపోతారు.
ఇలా కొన్ని చెయ్యాలనుకుంటారు తప్ప కాలాన్ని అనుసరించి మీరు చేయలేరంటే అది బద్ధకం అంటే కాదు. అంతే. ఆ కారణం వల్ల గ్రహ వ్యతిరేకత ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయడం అనేది ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నది, రాజకీయ పరంగా ఈ వారం సామాన్యంగా ఉన్నది, వృత్తుల పరంగా వార ప్రారంభం వారాంతం కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు వార ప్రారంభం వారాంతం అనుకూలిస్తాయి. అయితే ఇక్కడ ఈ రాశి వారికి ఈ వారం ఎవరైనా ఇబ్బంది చెయ్యాలని మిమ్మల్ని అనుకుంటే ఆ ఇబ్బంది మాత్రం మీకు రాదు. ఎంచేత రాదు అంటే ఆ ఇబ్బంది నుంచి తప్పించేటువంటి మనుషులు మీ వెనక మీ ముందో తప్పనిసరిగా ఉంటారు. తద్వారా వాళ్ళు అటువంటి వ్యవహారాదుల్ని మీకు దరి చేరనివ్వకుండా కాపాడేటువంటి శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది. అంచేత మీకు ఇబ్బందులు అయితే రావు. అలా అని చెప్పి ప్రోత్సాహకరంగా ఉండే పరిస్థితి లేదు. సంఖ్యల్లో 5, రంగుల్లో మరి ఈ వారం తెలుపు ఎక్కువగా వాడండి. ఆరాధనలో ఎక్కువగా ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించేటువంటి నదిలో వెయ్యండి, లేదా గోధుమ రొట్టెలు తయారు చేసి లేని వారికి పెట్టండి. తద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఇలా 4 గ్రహాలు ఉన్నాయండి. స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్యాలిక్యులేషన్స్, విందులు వినోదాల్లో పాల్గొనడం, చాలా చక్కని అనుకూలత అనేది కనబడుతోంది. అయితే తులారాశి వారికి జూపిటర్ గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, ఆయన ఒకడు. మరి శని 6వ స్థానంలో ఉన్నాడు. అంటే శని ప్లస్ ఈ 4 గ్రహాలు. ఇంతేకాకుండా చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. వారపు మధ్యలో చాలా అనుకూలత, వారాంతం అకాల భోజనము, శ్రమ, స్వల్పమైన ఆటంకాలు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సమయంలో ఈ తులారాశి వారికి ఉండడం వల్ల చాలా దివ్యమైనటువంటి ఫలితాల్ని వీరు పొందగలుగుతారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే పంచమంలో రాహు ఉన్నాడండి. ఇక్కడ అది విశేషం. పంచమ రాహు కొద్దిగా ఇబ్బంది పెడతాడు. అంచేత మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. అది లెక్క పెట్టుకోకుండా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించేటట్లుగా తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా గుర్తింపు, వృత్తుల వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గురువారం వరకు విజయ పరంపర కొనసాగుతుంది. ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. అంచేత ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి, అన్ని రకాల వారికి కూడా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మరి అమ్మవారిని పూజించండి, విజయం మీదే. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. చంద్రుడు ఎక్కడున్నాడే అంటే కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్రబలం వల్ల వార ప్రారంభం సామాన్యంగా ఉన్న మంగళవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలరు. గత 2 వారాల కంటే ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ద్వితీయంలో రవి పెద్దగా అనుకూలంగా కాదు, కుజుడు అనుకూలం కాదు, బుధుడు పర్వాలేదు, శుక్రుడు కూడా పర్వాలేదు. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. కొంతవరకు మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా పెద్దగా అభివృద్ధి లేకపోయినా సామాన్యంగా పర్వాలేదు. రాజకీయ పరంగా విశేషమైన గుర్తింపు ఉండదు, కానీ సామాన్యమైన గుర్తింపు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారపు మధ్యలో వారాంతంలో కనబడుతున్నాయి. ఇవి కూడా ఎలక్ట్రానిక్స్, షేర్స్, గృహోపకరణాలు, ఫైనాన్స్, జనరల్ కిరాణా,
లోహ యంత్ర వాహన చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఇలా చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అందరికీ కూడా మంగళవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది. అంచేత ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. గత 4 వారాల కంటే ఈ వారం ఈ చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించి తీరుతారు. అంతే కాదండి, దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. అంచేత సంఖ్యల్లో 4 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో నవగ్రహారాధన చెయ్యండి, నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరగండి. తప్పనిసరిగా మీరు ఆదిత్య హృదయాన్ని రోజు పఠించండి. ఓం భాస్కరాయ నమః అనే, భాస్కర అంటే సూర్య భగవానుడు, ఓం భాస్కరాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించండి. తప్పకుండా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఈ ధనురాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయి. రవి, సూర్య భగవానుడు ధనుస్సు సంక్రమం కదండి, ధనురాశిలో ఉన్నాడు. బుధుడు, శుక్రుడు, కుజుడు. బయటొచ్చి మీకు ముఖ్యమైన వ్యవహారాల్లో, విందుల వినోదాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. చంద్రుడు చూస్తే అష్టమ, నవమ, దశమ స్థానాల్లో ఉన్నాడు. వారాంతం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆదివారం ఉంటాయి, మళ్ళీ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే శుభ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే దిశగా మీకు కనపడుతోంది. ఈ వారం ఒక ముఖ్యమైన విషయం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుందట. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయంగా పక్కన చేర్చుకుంటారు. వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, సమస్యలు ఉంటాయి. వ్యాపారాత్మకంగా చూసుకున్నట్లయితే పని భారం ఎక్కువ, ఎంతో శ్రమతో కానీ లాభాలు రావు. అంటే మీ వ్యాపారం సాగుతుంది, ఇబ్బంది లేదు, కానీ లాభాల దగ్గరికి వచ్చేప్పటికి ఎంతో శ్రమ పడితే కానీ లాభం కనపడదు. అంచేత అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే జూపిటర్ యొక్క బలం చేత సర్వత్రా విజయము, పేరు ప్రఖ్యాతులు అన్నివన్నీ ఉంటాయి. కానీ శాటర్న్ ప్రభావం వలన శ్రమ, చికాకు, అసంతృప్తి కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా సంఖ్యల్లో 4, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. శని మంత్రాన్ని చదవండి. ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ నమః. నవగ్రహ శ్లోకాల్లో ఉన్నటువంటి శని శ్లోకం చదవండి. పంచదార, బెల్లం చీమలకు వెయ్యండి. కాకికి ఆహారం పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మకర రాశి వారికి 4 గ్రహాలు వెయ్యి స్థానం నుంచి చెప్పాలంటే 4 గ్రహాలు వెయ్యి స్థానంలో ఉన్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు వెయ్యి స్థానం. అష్టమంలో కేతువు, ద్వితీయంలో రాహు. ఈ మకర రాశి వారికి అనుకూలమైన పరిస్థితి ఏంటి అంటే, మరి చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో ఉన్నాడు. కాస్త కోస్త బాగుంటే వార ప్రారంభంలో అనుకూలంగా ఉందండి. వారాంతం కూడా కాస్త పర్వాలేదు. అయితే వారాంతం వివాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే ఒక శాటర్న్ శని ఒక్కడే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. అంటే రండ్రా చూసుకుందాం అన్నట్లుగా. అంటే ఎటువంటి పన్నైనా కూడా బలంగా, మొండిగా, పట్టుదలగా చేసేవాడు శని భగవానుడు. అంటే సేవక వృత్తి, అంటే సేవకులు మనకి ఎలా అయితే కాపాడుతూ ఉంటారో అలా మనం ఈ వారం ఎంతో శ్రమపడి ఫలితాన్ని పొందుతాం. అంటే ఆ ఫలితం కూడా మీకు ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తారు. సమస్య వచ్చేస్తుంది బాబాయ్ అనుకుంటారు, ఆ సమస్య అలా పడుతుంది. అయ్యి బాబాయ్ డబ్బు సరిపోతుందా అనుకుంటారు, ఆ కాలానికి డబ్బు సహాయం చేసేవాళ్ళు వస్తారు. ఇలా మాట సహాయం చేసేవారు, ధన సహాయం చేసేవారు,
అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని గట్టెక్కించేటువంటి వారు తప్పకుండా మీకు ప్రత్యక్షమవుతారు. తద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అంటారా, అవి చాలా కష్టం. గృహ నిర్మాణాదులు, వివాహాది ప్రయత్నాలు ఇవి కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. నిత్యకృత్యము మనం చేసే పనులు, సామాన్యమైన వ్యవహారాలు చేయడానికి మాత్రం ఇబ్బంది ఉండదు. ఉద్యోగపరంగా పెద్దగా అభివృద్ధి లేదు, రాజకీయ పరంగా గుర్తింపు లేదు, వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కూడా పెద్దగా లేవు, వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏదైనా వ్యాపారం జరిగితే వార ప్రారంభం వారాంతం జరుగుతుంది, ఆ డబ్బులు దానికి సరిపోతాయి. విశేషమైనటువంటి లాభాలు లేవు, విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా కష్టం. సంఖ్యల్లో 8 వాడాలి. రంగుల్లో ఎక్కువగా మీరు తెలుపు వాడండి. మనస్సు ప్రశాంతంగా ఉండడానికి చక్కగా మీరేం చేస్తారయ్యా అంటే శివారాధన చెయ్యండి. శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ చేస్తూ ప్రశాంతంగా ఉండండి. పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. తద్వారా మీకు ప్రశాంత వాతావరణం లభిస్తుంది. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందండి. ఏమిటి కుంభరాశి వారికి అనుకూలత అంటారా? లాభస్థానంలో 8 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు, కుజుడు, బుధుడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. సోదర వర్గ సంబంధమైన అనుకూలత ఉంటుంది. మీ క్యాల్కులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అంతేకాదు మరి గురుడి యొక్క బలం కూడా మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్ల పబ్లిక్ రిలేషన్ పెరుగుతాయి, ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్నటువంటి పనులు అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. ప్రతి పని శ్రద్ధగా చేయండి, ప్రతి పని ఆలోచనతో చేయండి, తప్పనిసరిగా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నాం. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం. వారాంతం చంద్రుడు మళ్ళా 6వ స్థాన 7వ స్థాన సంచారం. ఆయన కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీకు విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆయన కన్యా రాశిలో ఉంటాడు. మీకు తప్పనిసరిగా అన్నింటా విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు, అనుకూలత లభిస్తుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా కాస్త గుర్తింపు, వృత్తుల పరంగా డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా వార ప్రారంభం నుంచి క్రమేపీ వ్యాపారంలో అన్ని రంగాల వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కుంభరాశి వారికి ఈ వారం గత 4 వారాల కంటే చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన నిర్ణయాల ద్వారా ముఖ్యమైన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. తగిన నిర్ణయాలతో ముందుకు పెడతారు. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యలో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఆంజనేయ స్వామిని పూజించండి. సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజించండి. తౌలుపాకుల మీద ఓం శ్రీరామ శ్రీరామ అని సింధూరంతో రాసి దండ కట్టి ఆ దండను ఆంజనేయ స్వామికి వేసి హనుమాన్ చాలీసా పఠించండి. విజయం మీదే. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏమిటి అంటే మనం ఆలోచిస్తే పంచమ, షష్ఠ, 7వ స్థానాల్లో సంచారం. ఏదో వార ప్రారంభం అటు ఇటుగా ఉన్నా మీకు తప్పనిసరిగా వారం మధ్యలో వారాంతంలో చాలా అనుకూలత లభిస్తుంది. మరి ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. 10వ స్థానంలో సూర్య భగవానుడు ఉన్నాడు. 10వ స్థానంలో సూర్య భగవానుడి వల్ల కార్యజయం, ఆర్థిక లాభాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ ఉంటాయి. ఈ వారం గత 4 వారాల కంటే అనుకూలమైన ఫలితాలు ఉండడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ తగ్గుతుంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అమ్మయ్యా అని కాస్త గాలి పీల్చుకుంటారు. కాస్త సర్దుబాట్లు జరుగుతాయి. గతంలో ఉన్నటువంటి తప్పులు ఏమైనా ఉంటే తప్పులు సరిదిద్దుకుంటారు. మంచి నిర్ణయాలతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దూరం నుండి ఎవరొకరు కాస్త చేయూతను అందిస్తారు.
తద్వారా మనం ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, రాజకీయపరమైన ఒత్తిళ్లు తగ్గుతాయి, వృత్తులపరమైనటువంటి ఆర్థికపరమైన సర్దుబాట్లు కాస్త అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాత్మకంగా కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అంటే విశేషమైన వ్యాపారాలు చెప్పలేం, కానీ సామాన్యమైన వ్యాపారాదులకి ఇబ్బంది ఉండదు. ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, అదేవిధంగా సంచార వృత్తుల వారు, చేతి వృత్తుల వారు, కార్మికులకి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కాస్త తప్పనిసరిగా ఈ రాశి వారికి కాస్త వెసులుబాటు అనేది ఉంటుంది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయడం మంచిది. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే 10 మందికి అందజేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారు, లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అంటే న్యూ ఇయర్లో మనం వచ్చాం కాబట్టి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయేటువంటి సంక్రాంతి అంటే భోగి, కనుమ, సంక్రాంతి ఇవన్నీ కూడా ఆ 3 పండుగలు కూడా అందరికీ కూడా అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎంతో ఉత్సాహంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరలా కలుసుకుందాం మంచి విషయాలతో. మా కార్యక్రమాన్ని 10 మందికి పంపించడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.